सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు రాహుగ్రహాల యొక్క యుతి చాలా అనుకూలమైనటువంటి ఫలితం. భాగ్యమందు గురుడు అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. చంద్రబలం ఈ వారంలో కొంత తక్కువగా ఉన్నది. వారాంతంలోనే చంద్రుడు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రుడితోటి కలుపుకుని దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ తులారాశి వారికి వస్తాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి 3ను రాహువు గాని, శనేశ్వరుడు గాని, గురుడు గాని ఏకకాలమందు అనుకూలించడం అనేటువంటిది గోచారంలో గొప్ప బలాన్ని సూచిస్తుంది. మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతలు అనగా అష్టమ రవి ఉన్న, అష్టమ బుధుడు ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రహాలు ఇచ్చేటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో రవి ఉన్నప్పుడు, అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడము, శారీరక శ్రమ పడుతూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చు అధికంగా ఉండడం, లేదా నీరసము నిస్సత్వ కొంత అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లో విటమిన్ డి అది డెఫిషియన్సీ, అంటే డిహైడ్రేట్ అవుతూ ఉండడం, శరీరం స్కిన్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఎక్కువగా, అంటే నీరసాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సప్తమ స్థానానికి అర్గళం ఉంటుంది. ఈ అర్గళం యొక్క స్థితిగతుల వల్ల, అంటే శుక్రబుధుల తాలూకు అర్గళం వల్ల అది శుభార్గళంగా చెప్పవచ్చును. దానివల్ల కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి, ఉత్సాహంగా ఉంటాయి. జీవిత భాగస్వామితోటి సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ మీ మాటను గౌరవిస్తారు. చెప్పినటువంటి విధానంలో ముందుకు నడుచుకుంటూ ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ చాలా బాగుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏమైనా ప్రతిబంధక దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికి, చక్కగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే విదేశాల్లో ఎక్కడైనా స్థిరత్వం కోసమో ఉద్యోగం కోసమో ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. దశమంలో కుజుడు దిగ్బలయుక్తుడై అటు ఈ రాశి మీద గురుకుజుల యొక్క దృష్టి కూడా కనబడుతూ ఉన్నది. అందువల్ల చక్కటి ఆలోచనలు వస్తాయి. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందాక అష్టమ రవి యొక్క స్థితి వల్ల ఏర్పడ్డటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అంటే అనారోగ్యాన్ని ఈ గ్రహస్థితి తీసుకొస్తుంది. వాటి నుండి తొందరగా, అంటే ఇదివరకు మిగతా వారికి 5 రోజులు 2 రోజులు పట్టింది అనుకోండి, చాలా అతి తక్కువ రోజుల్లో మీరు వాటి నుండి రికవరీ అవుతూ ఉంటారు. ఇలా కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ప్రత్యేకించి భాగ్యగురుడు పుణ్యనదీ స్నానాలు, లేదా ఏదైనా పుష్కర స్నానాలు, లేదా తీర్థయాత్రల యొక్క సందర్శనము, దేవాలయాల యొక్క సందర్శనానికి అవకాశాన్ని కల్పిస్తారు. అంతేగాక పుణ్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా మంచి కర్మలు చేసేటువంటి విధంగా కూడా ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి ఇలా వృత్తి వ్యాపారాల రీత్యా, కుటుంబ రీత్యా పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము.